నా పేరు నక్క వెంకటేశ్వర్లు యాదవ్, గ్రామం ఐలాపురం, మండలం చివెంల, జిల్లా సూర్యాపేట్. మాది సూర్యాపేట నియోజకవర్గం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు. రాజకీయ జీవితం 1990 నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినాను. గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేసినాను. 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. చివల మండల పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేసినాను. గతంలో టీడీపీ పార్టీ 1990 నుంచి టీడీపీలో ఉన్నాను. 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. అంటే ఒక 20 ఏళ్ల పాటు టీడీపీలో పనిచేసినట్టు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో 2016లో చేరినాను. తెలంగాణ రాష్ట్రం కోసం టీడీపీలో ఉన్నప్పుడు గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేసిన. ఐలాపురం గ్రామశాఖ అధ్యక్షునిగా. ఐలాపురం గ్రామ పంచాయతీలో జనరల్ మహిళగా వచ్చింది 2019లో. మా సతీమణి నక్క పద్మ గారు సర్పంచ్గా పోటీ చేసినారు. మా సతీమణి పద్యార్థిగా బోడపట్ల సునీత, నక్క శీర్ష గారు చేశారు. నక్క శీర్ష గారు మా పాలలు కాబట్టి మేము చింపుకోవడం వల్ల మంచితనం ఉన్నా కానీ ఓడిపోవడం జరిగింది. ప్రధాన కారణం అంటే పోటీ చేయడం అందరూ సానుభూతి బాగానే చూపించారు, కానీ మా పాలలు మేమే కాబట్టి కొట్లాడుకోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. మా సతీమణి గారి ప్రత్యర్థి బోడపట్ల సునీత గారు 40 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. ప్రస్తుతం మా గ్రామ పంచాయతీ ఐలాపురం సర్పంచ్ బోడపట్ల సునీత గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి కొంత పనులు జరిగినాయి. అది బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల సాధ్యపడింది, లేకపోతే అంత అభివృద్ధి చేయలేకపోవు. పేద ప్రజలకి ఇండ్లు లేవు అనే ఒక నినాదం వెనకబడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇండ్లు లేవు అనేది, చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఒక టాకు. దానివల్ల కొద్దిగా వెనకబడిందని నేను అనుకుంటున్నాను. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను. నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే ప్రస్తుతానికి ఇండ్లు కావాలని అనుకుంటున్నారు జనాలు, తర్వాత ఉద్యోగం కావాలని విద్యార్థులు అనుకుంటున్నారు. అలా సమస్యలు కూడా తీర్చడానికి నేను ముందుంటాను. అర్హులైన వారికి అందరికీ ఇండ్లు ఇప్పిస్తాను. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు. మొదటిది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్, 2500 మహిళలకి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 15,000. ఇంతవరకు సగం మంది కూడా ఇవ్వలేకపోయినారు. కౌలు రైతుకు 12,000 ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతుకు బోనస్ 500 పెంచుతామన్నారు, ఇంకా కాలేదు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అయ్యేంత వరకు సర్పంచ్ గెలిస్తే పోరాడతాను. ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అయ్యేంత వరకు నేను సర్పంచ్ గెలిస్తే పోరాడతాను. గతంలో మా సతీమణి గారు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా నిరాశ చెందలేదు. ప్రజల్లో మమేకమై ఇప్పటి వరకు కూడా పని చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. నేను మా సతీమణి గారు ప్రజల సమస్యలు తెలుసుకొని ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల సేవ చేస్తూ ఉన్నాము. ఇప్పటికు ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ మాకు ఇబ్బంది ఏం లేదు. మేము ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం సేవ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు పోరాడతానని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అని ఎందుకు వేయాలని ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, రైతులకి రైతు బంధు అని ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చారు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎమ్మటే ఇస్తామన్నారు. ఈ యాసంగి పంటలు నాటు పెట్టే వరకు కూడా ఇంతవరకు కూడా అయిపోయే వరకు కూడా లేయలేకపోయారు. దానికోసమైనా ప్రతి ఒక్క పని ముందుండి నడిపించిండు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందు అయినా గెలిపించాలి అని నేను కోరుకుంటున్నాను ప్రజల్ని. ఎమ్మెల్సీలను ఎన్నుకునే విషయంలో మన గ్రామ పంచాయతీలో ఉన్న డిగ్రీ చదివిన విద్యార్థులు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీలలో కూడా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి, చదువుకున్న విద్యార్థులు కాబట్టి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే రానున్న ఎంపీ ఎలక్షన్లు కూడా మన గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఓటర్లందరూ ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, రానున్న ఎంపీటీసీలనైనా సర్పంచులనైనా వార్డు మెంబర్లనైనా అందరినీ బీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీని చేసింది కాబట్టి ఆలోచించి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోవడం ఖాయం.
ప్రజలందరూ గత బీఆర్ఎస్ పార్టీ మన పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేయలేకపోతుంది అనేది ఆలోచించి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎంపీటీసీలను కానీ సర్పంచ్లను కానీ వార్డు మెంబర్లను కానీ ఎంపీలను కానీ ఎమ్మెల్సీలను కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎక్కువ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగిందని మేము మన నాయకులు కూడా ఎవరు భయపడట్లేదు, బాధపడట్లేదు. కానీ ఈసారి మన నాయకులను అందరినీ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులను అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓటు చాలా పవిత్రమైనది, అమూల్యమైనది. మన ఐలపురం గ్రామ పంచాయతీ ఓటర్లకు కూడా మనవి చేయటం ఏంటంటే డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా మీ పవిత్రమైన ఓటుతో మన బీఆర్ఎస్ నాయకులని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.